హాయ్ అండి. దొండకాయ ఆలు గ్రేవీ కర్రీ చేసుకుందాము. రాగి దోశలపైకి చాలా బాగుంటాయి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఒక టమాటో, ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి పెరుగు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుందండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత మనము బంగాళదుంపలు పైన పొట్టంతా తీసి మీకు ఏ సైజులో ముక్కలు కావాలో అలా తరిగి పెట్టుకోండి. దొండకాయ కూడా నేను చూపించాను కదా, అలా తరిగి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పోపులో కొద్దిగా పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. కాసేపు పోపులో వేపుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి. ఏ కూరైనా పోపులో వేసాక కాసేపు మనం వేపినట్లయితే ఆ ఆయిల్ అంతా కూడా మనకి ఈ కర్రీ ముక్కలకి అన్నిటికీ పట్టుకొని త్వరగా ఉడికిపోతుంది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, రాళ్ళుప్పు. ఈ గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసింది. ఎవరికైనా కావాలంటే వీడియో ఉంది, చూసి చేసుకోండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పెరుగు, టమాటో అంతా కూడా వేసేసుకొని మిక్సీ జారీ కడిగి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా వాటర్ అవసరం లేదనుకుంటే ఇలా మూత పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే రాగి దోశలపైకి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందని. నేను ఇంకోసారి మీకు రాగి పిండి దోశలు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్లు వచ్చాక సైడ్ దించేసుకొని కుక్కరు చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకి చక్కగా ఉడికిపోయి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాగి పిండి 2 గ్లాసులు తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు, ఏ గ్లాస్తో మీరు 2 గ్లాసులు రాగి పిండి తీసుకుంటే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు గోధుమ పిండి, ఒక హాఫ్ గ్లాస్ వరకు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనము మినప్పప్పు దోశల కంటే కూడా కొంచెం పలుచగా ఉంటే మనకి జాలీలాగా చక్కగా ఇలా వస్తాయండి దోశలు. ఇంకోసారి మీకు రాగిపిండి దోశలు వేయడం చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా వెళ్ళిపోతాయండి, అంత టేస్ట్గా ఉంది.